ఇదేంటి మావయ్య ఏ టైంలో ఫోన్ చేస్తున్నాడో? అమ్మా, మనం ఏ హోటల్కి వెళ్తున్నాం? ఆ, ఒక్క నిమిషం అమ్మా. ఆ మధు, ఇక్కడ రత్నం పూనకొచ్చిందల్లా ఊగిపోతుంది. ఆ డబ్బు ఎక్కడుందో చూపించకపోతే ఊరుకోను అని బెదిరిస్తోంది. నువ్వు త్వరగా రా. ఈరోజు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. సరే సరే, నేను వస్తున్నాను. మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి, నేను ఇప్పుడే వస్తున్నాను. ఏమైందమ్మా? ఏం లేదు. డ్రైవర్, ఒక నిమిషం కారాపో. ఆరాధ్య, తేజ కాల్ చేశాడు. తనకి నా సంతకం ఏదో వెంటనే కావాలంట. ఇంటికి రమ్మని అడుగుతున్నాడు. మనం ఇంటికి వెళ్ళాలి. అంటే మనం హోటల్కి వెళ్ళట్లేదా అమ్మా? సారీ ఆరాధ్య, ఈ రోజుకి అర్థం చేసుకో. నేను నిన్ను ఇంకొకసారి తీసుకెళ్తాను. డ్రైవర్, కార్ వెనక్కి పోని. అమ్మా, ఫుడ్ ఏం ఆర్డర్ పెడుతున్నావు? నేనే బయటికి వెళ్ళి నీకు నచ్చినవి తీసుకొస్తానమ్మా. ఫుడ్ ఆర్డర్ పెడితే ఈ ట్రాఫిక్లో రావటానికి లేట్ అవుతుంది. నువ్వు నీ రూమ్లో రెస్ట్ తీసుకో. అమ్మా, మరి ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండాలి కదా? తేజ ఉన్నాడు కదమ్మా, నేను త్వరగా వచ్చేస్తానమ్మా. సరే అమ్మా, తొందరగా రా. నాకు నీతో టైం స్పెండ్ చేయాలనుంది. వెంటనే వచ్చేస్తాను, నువ్వురా. అమ్మా ఆరాధ్య, నువ్వు రిలాక్స్ అవ్వు. వెళ్ళు. మధు, దొంగ, నా కోసం నువ్వు తొందరగా వచ్చావు కదా. మన టైం ఎలా కలిసి వస్తుందో చూసావా? నువ్వు నేను ఏకాంత సమయం. ఎలా ఇరుక్కుపోయానేంట్రా బాబు. తేజ, ఇది మన బెడ్రూమ్ కాదు. నువ్వు చూస్తున్నావు కదా, ఇప్పుడే ఆరాధ్య అటు వెళ్ళింది. తను చూస్తే బాగోదు. నువ్వు వెళ్ళి రూమ్లో వెయిట్ చేయి. నేను నీకోసం మజ్జిగ తీసుకుని వస్తాను. నిజంగా వస్తావా? నిజంగా వస్తాను, వెళ్ళు. అయితే తొందరగా వచ్చేయ్. వీటి టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. డబ్బు గురించి ఏదో ఒకటి తేల్చుకుని అది తీసుకుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళిపోవాలి. ఏరా, మజ్జిగ కావాలా? మజ్జిగ తెస్తాను, తెస్తాను. ఇదిగో మజ్జిగ. సారీ, బై మిస్టేక్. అయినా మధు, నువ్వు ఇలా మజ్జిగ తేవడం ఇదంతా కలలా ఉంది తెలుసా? తాగి పడుకుని ఎన్ని కలలు కావాలంటే అన్ని కలలు కనరా. మధు, ఈరోజు నేను మర్చిపోలేను. చాలా థ్యాంక్స్. మధు, మధు, మధు. అమ్మయ్యా,
దేవా, చూపులతో చంపడం అంటే ఇదే కదా? అవునరా పులి, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నాకెప్పుడో అర్థమైంది. దాని చూపులు తగిలి నా లోపలున్న కిడ్నీలు, లివరు అన్నీ డ్యామేజ్ అయిపోయాయి. ఏమయ్యా పొలిటీషియన్, అసలు నువ్వు ఆ సింధు ట్రాప్లో ఎలా పడ్డావయ్యా? ఇన్నేళ్ళగా రాజకీయం చేస్తున్నావు, అర్ధరాత్రి ఫోన్ వస్తే సెంటు కొట్టుకుని వెళ్ళిపోతావా? అంత తెలివిగా నన్ను మభ్యపెట్టింది మారుతీరావు. అవును, ఆ సింధు తెలివితేటల ముందు మనందరం గల్లీ క్రికెట్ టీం అయిపోయాం. ఇప్పుడు చూడు, ఈ రత్నం మనతో బోల్డ్గా పాడేసుకుంటుంది. మావయ్య, రావే టక్కుల మారి రా. ఇదిగో మారుతిరావు, నీ ముద్దుల కోడలు వచ్చేసింది. ఇకనైనా ఆ డబ్బు ఎక్కడుందో మర్యాదగా చూపించు. ఏంటమ్మా మధు ఇంత లేటు? ఇక్కడ మా పరిస్థితి వివరంగా చెప్పాక కూడా సింగారించుకుని వచ్చావా? ఎక్కడ సింగరించుకోవటం మావయ్య? ఆరాధ్యని ఇంట్లో ఒంటరిగా వదిలి ఏదైనా తినటానికి తీసుకుని వస్తానని కవర్ చేశాను. ఇంకో పక్క ఆ తీచగడి టార్చర్. వాడికి మత్తు టాబ్లెట్ ఇచ్చి పడుకోబెట్టి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏంటేంటేంటి, మొగుడికి మత్తు టాబ్లెట్ ఇచ్చొచ్చావా? ఎందుకమ్మా, నా మొగుడిని తగులుకుందామనా? అయ్యో, రత్నం గారు, ఎందుకింత ఇష్యూ చేస్తారు? మనమంతా ఒకటే కదండి. ఏయ్, ఆపు నీ వేషాలు. నువ్వెంత పనికిమాలిన దానివో నాకు బాగా తెలిసే. పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టి ఆ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్న దానివి నువ్వు. నిన్ను నమ్ముతానా నేను? అమ్మా రత్నం గారు, పోనీ ఆవిడ నమ్మకపోతే కనీసం నన్నన్నా నమ్మండి. నిన్న సొంత మేనకోడల్ని ఆస్తి కోసం టార్చర్ పెడుతున్నావు. నిన్నెలా నమ్ముతానయ్యా? పోనీ వాళ్ళిద్దరినీ నమ్మకపోతే కనీసం నన్నైనా నమ్మురత్నం. నిన్న కట్టుకున్న పెళ్ళం పక్కనుండగా పరాయి స్త్రీ అర్ధరాత్రి ఫోన్ చేసినా సెంటు కొట్టుకుని మరీ వెళ్తావు. అలాంటిది నిన్ను నేను నమ్మాలా? ఎవరిని నమ్మేదే లేదు. ఇప్పుడు డబ్బు గురించి తేల్చండి. ఒక్క 10 నిమిషాలు మాకు టైం ఇవ్వండి రత్నం గారు, మేము ముగ్గురు మాట్లాడుకోవాలి. సరే, ఇక్కడే మాట్లాడుకోండి. మీ ముందు ఎలా మాట్లాడుకుంటాం రత్నం గారు? మీరు కాస్త పక్కకి వెళ్తే మేము ముగ్గురు పార్ట్నర్స్ కదా, చర్చించుకుంటాం. అది మ్యాటర్. సరే, 10 నిమిషాలు. ఆ తర్వాత తేల్చకపోతే మీకు ఒక్కొక్కళ్ళకి సినిమా చూపిస్తాను. ఎరా, నీకు ప్రత్యేకంగా చెప్పాలా? వెళ్ళిపోతాను. ఇప్పుడేం చేద్దాం? తను అడుగుతుంది డబ్బు చూపించమని కదా, చూపించేద్దామా? చూపిస్తే మన చుట్టూ సింధు యశు వాళ్ళు స్పైలను పెట్టుంటారు. వాళ్ళని నమ్మలేం. మనం డబ్బు తీయగానే వాళ్ళు ఎంట్రీ ఇచ్చి మనల్ని పట్టించేస్తారు. ఆ తర్వాత మనకి మిగిలేది జైల్లో చెప్పగూడే. చూపించకపోతే ఇప్పుడే చచ్చిపోతాం. మా రత్నం ఏదని అనుకుంటే వదిలే రకం కాదు. నువ్వు నీ పిల్ల మమ్మల్ని చంపండి. ఇక్కడేం జరిగిందో అర్జెంటుగా సింధుకు ఫోన్ చేసి చెప్పాలి. మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం జరగాలన్నా, ఆ మారుతీరావు మధుల నుంచి మనల్ని కాపాడుకోవాలన్నా ముందు ఆ డబ్బు ఎక్కడుందో మనకి తెలియాలి. అది తెలుసుకోవాలంటే ఈ ఆపరేషన్లో మీరు కూడా భాగం అవ్వాలి. వాళ్లపై ఒత్తిడి పెంచండి. వాళ్ళెక్కడికి వెళ్ళినా ఏం చేసినా ప్రతి నిమిషం నాకు ఫోన్లో అప్డేట్ ఇస్తూ ఉండండి. ఎవరి సింధు ఈ టైంలో? ఫ్రెండ్ అత్తయ్య, చాలా రోజుల తర్వాత చేసింది. ఒక నిమిషం మాట్లాడొస్తాను. హలో రత్నం గారు, చెప్పండి. ఏదైనా అప్డేట్ ఉందా?
నీ ప్రయత్నం ఫలిస్తుందమ్మా. నువ్వు చెప్పినట్టే ఆ మారుతిరావు గాణ్ణి చీపురుతో దులిపేశాను. ఇప్పుడే చర్చలు మొదలయ్యాయి. కానీ మధు లేకుండా వాళ్ళు చర్చలు ఎలా మొదలుపెట్టారు? మధు డిన్నర్కి వెళ్ళింది కదా. లేదమ్మా, ఆ మారుతిరావు కాల్ చేస్తే మధు ఇక్కడికొచ్చింది. ఆ మారుతిరావు, నా మొగుడు, మధు ముగ్గురు కలిసి బాగా డిస్కస్ చేసుకుంటున్నారు. వాళ్ళ మీటింగ్ అయిపోయాక ఆ సారాంశం ఏంటో నీకు చెప్తాను. మధు వచ్చిందా? అసలు వీళ్ళంటే మా ఆరాధ్యకి నచ్చరు కదా. ఆరాధ్య గొడవ చేయలేదా? ఆరాధ్య రాలేదమ్మా, మధు ఒక్కతే వచ్చింది. ఎందుకు ఆలస్యమైందని అడిగితే ఆ తేజగాడికి మత్తు టాబ్లెట్ ఇచ్చి పడుకోబెట్టడానికి, ఆరాధ్యని ఇంట్లో వదిలి రావడానికి టైం పట్టిందని చెప్పింది. సరే, నేను లోపలికి వెళ్ళి వాళ్ళు నాకేం చెప్తారో విని నీకు ఫోన్ చేస్తాను. ఉంటాను. ఇంట్లో ఆరాధ్య ఒక్కతే ఉంది. తేజ మత్తులో ఉన్నాడు. ఒకవేళ ఆరాధ్య భయపడితే తనని ఒంటరిగా ఉంచొద్దని డాక్టర్ అన్నారు. ఏమైంది సింధు? నార్మల్ కాల్ అయ్యే ఏం లేదు. నార్మల్ కాల్కి అంత కంగారు పడుతున్నావా? అక్కడ ఆల్రెడీ ఫుడ్ వచ్చేసింది, అందరూ వెయిట్ చేస్తున్నారు. పద. ఆ, ఆకలేస్తుంది. అమ్మ ఇంకా రావట్లేదేంటి? ఏమైందమ్మా? ఏం లేదత్తయ్య. బాగుంది కదా శశి? చాలా బాగుంది. అమ్మా, అమ్మా, తిను సింధు, ఏం ఆలోచిస్తున్నావు? అమ్మా, అమ్మా, అమ్మా. ఆరాధ్య రాలేదమ్మా, మధు ఒక్కతే వచ్చింది. ఈ మధు డబ్బు గురించి మాట్లాడడానికి కోతిమామ ఇంటికి వెళ్ళింది. ఇప్పుడప్పుడే ఆ చర్చలు అవ్వవు. ఇంట్లో ఆరాధ్య ఒక్కడితే ఒంటరిగా ఉంది. అలా ఉండడం సేఫ్ కాదు. యష్ని ఇంటికి తీసుకువెళ్ళమని అడుగుదామంటే పిల్లలు డిసప్పాయింట్ అవుతారని తిడతాడు. కానీ ఇప్పుడు ఆరాధ్య దగ్గరికి వెళ్ళడం అన్నిటికన్నా ముఖ్యం. అమ్మా, ఏమైంది సింధు? ఎక్కడికి వెళ్తున్నావు? ఆ, అత్తయ్య, మీరు పిల్లలతో గడిపి ప్రశాంతంగా ఇంటికి రండి. నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి సింధు? నేను కూడా రానా? వద్దు యష్, పిల్లలతో ప్రశాంతంగా గడపండి. నేను వచ్చేస్తాను. మీరు కానివ్వండి. సరే. పిల్లలు బాయ్. బాయ్ అమ్మా. అమ్మా, అమ్మా, నాకు భయంగా ఉంది. ఎవరైనా
వెలిగించి తీసుకురండి. అమ్మా, చీకటి అంటే నాకు భయం కదమ్మా. నాకు భయంగా ఉంది. ఎవరైనా క్యాండిల్ వెలిగించి తీసుకురండి. అమ్మా, అమ్మా, రామ్మా. అమ్మా, రామ్మా. ఓకే కదా? ఓకే. 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 సో ఇదే మన ఫైనల్ డెసిషన్. అటు తిప్పి ఇటు తిప్పి ఎక్కడికొచ్చినా ఇది తప్ప మనకు వేరే దారి లేదు. ఇదిగో పొలిటీషియన్, మీ ఆవిడ బిలు. రత్నం, రత్నం. రేపులే నువ్వు కూడా వచ్చారా? హా, మీ సోది అయిపోయిందా? నేను ఇచ్చిన 10 నిమిషాల టైం కూడా అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఆ డబ్బు ఎక్కడుంది? నాకెప్పుడు చూపిస్తున్నారు? రత్నం గారు కూల్. డబ్బు మీకు చూపించడం కన్ఫర్మ్ అండి. మా ముగ్గురు చర్చల్లో మెయిన్ సారాంశం ఏంటంటే మీకు మేము డబ్బులు చూపిస్తాం, కాకపోతే మీరు పంచమని అడగకూడదు. చూపించడం వరకు మాది గ్యారంటీ. కానీ ఒకేసారి అంత డబ్బు పంచేస్తే చాలా సమస్యలు వచ్చేస్తాయండి. సరే, పంచే విషయం తర్వాత చూద్దాం. ముందెప్పుడు చూపిస్తావు? ఇప్పుడా రేపా? రేపు పొద్దున చూపిస్తాను, అందులో ఎలాంటి మార్పు లేదు. ఒకవేళ మాట తప్పితే తెల్లారింది అని నువ్వు మొహం చాటేశావనుకో. అమ్మా, ఒకవేళ నేను మాట తప్పితే నన్ను చంపేయి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రేపు ఉదయం తేడా వస్తే అప్పుడు చెప్తా. ఏ మగడా, ఇంకా ఏం చూస్తున్నావు? చూసింది చాలు, ఫాలో మీ. ఆరాధ్య, ఆరాధ్య, ఆరాధ్య. ఆరాధ్య, 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 ఆరాధ్య. అమ్మ ఆరాధ్య, కళ్ళు తెరవమ్మా. పిన్ని వచ్చాను చూడు. ఆరాధ్య, ఆరాధ్య. హలో, అంబులెన్స్. దేవుడా, ఆ చిన్ని గుండె ఇప్పటికే మోయలేని బరువు మోస్తోంది. తల్లిని పోగొట్టుకుంది. తండ్రి ఇవ్వాల్సిన భరోసాకి దూరం అయ్యింది. మనసు నిండా భయాలు, అభద్రతలు, అపోహల మధ్య నలిగిపోతోంది. ఇంకా దాన్ని కష్టపెట్టకు తండ్రి. తట్టుకునే శక్తి తనకి లేదు. తనకేదన్నా అయితే నా గుండె కూడా ఆగిపోతుంది తండ్రి. అవసరమైతే నా ప్రాణం తీసుకుని దానికి ఊపిరిపై తండ్రి.
పండగంటేనే కుటుంబం అంతా కలిసి చేసుకునేది. ఈ రోజు కూడా నీకు ఈ పంతాలెందుకు మధు? ఏ రోజు మీరు మమ్మల్ని ఈ కుటుంబంలో ఒకరిగా మమ్మల్ని చూడలేదు కాబట్టి. ఆరాధ్య, మన ఫ్యామిలీ వరకు ఏదైనా గుడికి వెళ్ళి కళ్యాణంలో కూర్చుందాం రా. మన ఫ్యామిలీనా? మరి నిన్న నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? ఏ అమ్మైనా బిడ్డను అలా వదిలేసి వెళ్తుందా? అస్సలు వెళ్ళదు. అమ్మ అంటే నీలా ఉండదు. మా సింధు అమ్మలా ఉంటుంది.